ఉదయకాలపు ఆరాధన బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ కరోనా నిమిత్తము దేవాలయాలు, వాక్య పరిచర్యలు, ప్రార్థనలు ఆగిపోయినందుకు కూడా మమ్మల్ని మీరు క్షమించండి. ఈ తెగులు ఎంతోమందిని పాడు చేస్తుంది కనుక ఆరాధన ఆపు చేసినందుకు కూడా దయతో క్షమించు. నీ వాక్యము చేత నీ ప్రజలను ఆదరించు, ధైర్యపరచు, ఓదార్చు. వారు బలహీనలైతే బలపరచు, రోగులైతే స్వస్థపరచు. మీ గాయపడిన హస్తం వేసి బాగుచి వాళ్ళకు చేయూతనివ్వండి. వారిని మీరు బలపరచండి, బ్రతికించండి, సాక్షులుగా నిలబెట్టండి. విన్న వారందరికీ మేలు, క్షేమము, రక్షణ, దీవెన, మారు మనసు కలుగునట్లు కృప చూపమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుణ్ణి ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును, నేనే, నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును. చాలండి. ప్రభునామమునకు వందనాలు. మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఇమ్మానుయేలు అంటే దేవుడు తోడు. మనిషికి దేవుడు తోడుగా ఉంటానన్నాడు. మనిషికి దేవుడు తోడుగా లేడనుకో ఎలా ఉంటుందంటే అంత భయం, దిగులు ఉంటుంది, వేదన ఉంటుంది, చింత ఉంటుంది. కనుక దేవుడు ఏం చెప్పాడంటే, నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పాడు. దేవుడు తోడుగున్న మనుషుడు భూమి మీద ధన్యుడు. దేవుడు తోడుగా ఉండటమే కాదు, దేవుడు భయపడొద్దు అని చెప్పాడు. నేను నీకు దేవుడినై ఉన్నాను, భయపడకూడదు. మనుషులు చిన్నదానికి భయపడి, పెద్దదానికి భయపడి, భయం వలన మనుషులు ఉరి తెచ్చుకుంటున్నారు. ఉరి అంటే బాధ తెచ్చుకుంటున్నారు. భయము వలన నీకు ఉరి వచ్చును అని ఉంది సామెతలు. మనం దేవుడు నీకు తోడుగా ఉంటే నీకు భయం ఉండదు. ఎందుకంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. అవును, దేవుడు నమ్ముకున్న వారికి దేవుడే తోడు. మనం దేవుడిని నమ్ముకున్నాం. దేవాతి దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు మనం నమ్ముకున్నాం. ఆయన మనకు దేవుడు. ఆయన మనల్ని ఏం చేస్తాడంటే, భయపడకు. 365 సార్లు బైబిల్ గ్రంథంలో రాసి ఉందంటన్నమాట. భయపడకు, భయపడకు అంటే ప్రతిరోజు దేవుడు మానవుడితో ఏం చెప్తున్నాడు? భయపడకు. అసలు మనిషి ఎందుకు భయపడుతున్నాడు? మనిషిని భయపెట్టేయో ఉన్నాయి, మనిషిని బాధ పెట్టేయో ఉన్నాయి, మనిషిని తొందర చేసేవి ఉన్నాయి. అందుకే దేవుడు మనిషికి తోడుగుండాలి. మనిషికి మనిషి తోడుగుండటం కొంతమందికి ప్రయోజనం అయితే, మనిషికి మనిషి అంటే భార్య తోడుగా ఉంటుంది,
భర్త తోడుగుంటాడు, బిడ్డలు తోడు. మరి భార్య భర్తలు పిల్లలు అందరూ ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు. అయినా సరే మనిషికి భయం ఎందుకు వచ్చింది? ఏ మనిషి తోడుగా ఉన్నాడో ఆ మనిషికి ఇప్పుడు రోగం వచ్చింది. ఇప్పుడు చూసేప్పుడు మనుషులు కలవద్దని చెప్తున్నాడు దేవుడు. ఎందుకని ఆ రోగం మనకు వచ్చిందేమని. రోగి వస్తే రోగి దగ్గరికి వెళ్ళి పరామర్శించడానికి కూడా అవకాశాలు లేని రోజులు అయిపోయింది. మనుషుల్లోనే భయం మొదలైపోయింది. అమ్మో, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన రోగం నాకు వచ్చిద్దేమో, వెళ్ళట్లా. ఆ రోజుల్లో అయితే ఎవరైనా బలహీనలు అయ్యారనుకో, వెళ్ళి అమ్మా ఎట్లా ఉన్నావు, బాగున్నావా అని పలకరించి పరామర్శించి ఏదో చేతనైన సహాయం చేసి కమ్మ ఇచ్చి వచ్చేవాడు. ఇప్పుడు అలా కాదు. అక్కడికి వెళ్తే నాకు ఆ రోగం వచ్చిందేమో, భయం. మనిషిని భయం వెంబడిస్తుంది. మనిషిని భయమే భయపెడుతుంది. మరి ఎన్నాళ్ళు బతుకుతావు భయంతో? ఆలోచించాలి. ఎన్నాళ్ళు బతుకుతావు? భయం ఉంటే మనిషికి నిద్ర పట్టదు. లోపల భయం ఉందనుకో, ఆకలేదు. భయం ఉంటే నెమ్మదిగా బతకలేడు. అది మనిషి. అందుకే దేవుడు నీకు కావాలి. దేవుడు నీకు దేవుడుగా ఉంటే నీకు మేలు. దేవుడు నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. ఆయన అంటున్నాడు, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉందును. దేవుడు మనిషికి తోడుగా ఉన్నాడు. ఈ లోకమనే అరణ్యములో దేవుడే మనిషికి తోడుగా ఉన్నాడు. దేవుడు మనిషికి తోడుగా ఉంటే మనిషి దిగులు పడడం, వేదన పడడం, చింతపడడం. కనుక పాపము లేని జీవితమే దేవుణ్ణి కలిగిన జీవితం. ఎప్పుడైతే ఆదాము అవ్వలు దేవునికి విరోధంగా ఆయన మాట వినలేదో, ఇక అప్పుడే అక్కడి నుంచే మొదలైంది భయం. మానవాడికి భయం ఎక్కడి నుంచి మొదలైందంటే ఏదేను తోట నుంచే మొదలైంది. నీ స్వరము వినినప్పుడు నేను భయపడి దాగుకున్నాను. భయపడి ఎక్కడ దాక్కున్నాడంటే వెళ్ళి చెట్టు చాటుకు దాక్కున్నాడు. ఏమిటి నీ భయం? దేవుడంటే భయం వచ్చింది. దేవుడంటే ప్రేమ పోయింది. దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి కలుసుకోవాలి, దేవుని కౌగిట్లో మనం ఉండాలి. దేవుడు మన ప్రాణానికి శాంతించాలి. ఇంతకుముందంతా అదే. ఆదాము కుడి పక్కన, అవ ఎడం పక్కన. దేవునికి కుడి పక్కన ఆదాము, దేవునికి ఎడం పక్కన అవ్వ. ఇద్దరు కూర్చొని ఎన్నో విషయాలు మాట్లాడుకుంటాం. దేవుడి కొరకు ఎదురు చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు దేవుడంటే భయం వచ్చేసింది. ఎందుకు వచ్చిందంటే భయము, దేవుని మాట వినలేదు. దేవుని మాట మానవుడు వినలేదు గనక మానవుడికి భయం వచ్చింది. దేవుడంటే భయం వచ్చింది. ఏదేం తోట అంటే భయం వచ్చింది. పులంటే భయం వచ్చింది. సింహం అంటే భయం వచ్చింది. సర్పం అంటే భయమే. ఇప్పుడు దోమను చూసినా భయమే, ఏగం చూసినా భయమే, పిచ్చోడిని చూసిన భయమే, కరువును చూసిన భయమే, లేమిని చూసిన భయమే. భయము అనుక్షణం మనిషిని భయపెడుతున్న భయం. దేవుడు అంటున్నాడు, భయపడకు, నేను నీకు తోడుగా ఉంటాను.
దేవుడు మనిషికి తోడుగా ఉన్నాడు. నాకు దేవుడు తోడుగున్నాడు అనుకున్న మనిషి భూమి మీద చాలా ధైర్యంగా ఉంటాడు, చాలా ధైర్యంగా ఉంటాడు, చాలా ఆదరణ పొందుతాడు, నిబ్బరంగా ఉంటాడు, నిమ్మలంగా ఉంటాడు. దేన్ని బట్టి వస్తుందంటే దేవుడిని బట్టి వచ్చింది. యోబు గ్రంథంలో ఒక మాట ఉంది, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా. ధైర్యం, అయ్యా భయపడమాకయ్యా, ధైర్యంగా ఉండయ్యా అంటారు మనుషులు. అయినా సరే వాడికి భయం. కానీ ఏం చేస్తే ధైర్యం వచ్చిందంటే భక్తి చేయాలి. ఏం చేయాలి? భక్తి. యథార్థముతో కూడిన భక్తి ఒకటి ఉంది, నీతితో నిండిన భక్తి ఒకటి ఉంది, సత్ప్రవర్తన కూడిన భక్తి ఒకటి ఉంది. ఆ భక్తి మనం చేయగలిగితే, చేయమని దేవుడు చెప్తున్నాడు. నీ యథార్థమైన ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? యథార్థమే భక్తే ఆధారం, యథార్థత దీనికి ఆధారం. నీ భక్తికి ఆధారం నీతి, నీ భక్తికి ఆధారం న్యాయం, నీ భక్తికి ఆధారం పరిశుద్ధత, నీ భక్తికి ఆధారం దేవుని ప్రేమ. ఇవి మనం కలిగి ఉంటే ధైర్యం. తెగులు నన్ను ఏం చేసింది? తెగులు వస్తే దేవుడు నన్ను బాగు చేస్తాడు. ధైర్యంగా ఉంటాడు మనిషి, సింహంలాగా ధైర్యంగా ఉంటాడు. పరిశుద్ధుడు కుళ్ళు పట్టడన్న సంగతి లేఖనాల ప్రకారం తెలుసు. అందుకే భక్తి కలిగిన వారు ధైర్యంగా ఉంటారు. మనుషులు అనుక్షణం భయంతో దిగులుతో ఉంటున్నారు. అలా ఉండకూడదు. భయంతోనే ముందు రోగం వచ్చి చచ్చిపోతాడు మనిషి, గుండె జబ్బు వచ్చి చచ్చిపోతాడు. నరాల వీక్నెస్ భయం. కనుక భయపడక ధైర్యంగా ఉండు. దేవుని బట్టి మనిషి ఎలా ఉండాలంటే, నేను దేవుణ్ణి కలిగి ఉన్నాను, మనుషులకు డబ్బులు కలిగి ఉన్నాను అనుకుంటున్నాను. డబ్బు కాదు, అధికారం కాదు, మనిషికి కావాల్సింది ఆస్తి అంతస్తు కాదండి. వాటి వల్ల భయము, నా డబ్బులు ఎవరైనా ఎత్తుకుపోతారేమో, నా ఆస్తి ఎవరన్నా ఆక్రమించుకుంటారేమో. దేనిని బట్టి నేను ధైర్యంగా ఉంటాను అనుకుంటున్నావు, అదే నిన్ను భయపెట్టుద్దు. కొన్నిసార్లు భయపెట్టు. కనుక భయపడకము, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే. దేవుడు ఏం చేస్తాడంటే మనకి సహాయం. దేవుడు సహాయము దేవుని బిడ్డలకి ఎప్పుడు ఉంటుంది. దేవుడే నాకు సహాయం చేస్తాడు. ఎందుకంటే దేవుని నేను ఆధారం చేసుకున్నాను. నేను నమ్మిన దేవుడు నమ్మదగినవాడు. దేవుడు నాకు ఆధారం. కనుక మనం దిగులు పడకూడదు. రోగి దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావమ్మా అని అడిగావనుకో, అలా ఉన్నానయ్యా, ధైర్యంగా ఉండు, ఏమవుదలే అని చెప్పి 4 మాటలు చెప్పి ప్రార్థన చేసి వచ్చేస్తారు దేవుని పిల్ల. కానీ అతని గుండెల్లో ఉన్న దిగులు తీసేయగలవా? దిగులు దేనికి దిగులు? నేను చచ్చిపోతే నా కుటుంబం ఏమైపోతాం, నా పిల్లలు ఏమైపోతారు, నా ఇల్లు ఏమైపోతాం, నా పొలం ఏమైపోతుంది, నా వాళ్ళందరూ ఏమైపోతారు. దిగులు మనిషిని పట్టుకుంది. నేను చచ్చిపోతే ఏమైపోతారో,
అది దేవుడు అంటున్నాడు, దిగులు పడమాకు, నేను నీకు సహాయం చేస్తా, నేను నిన్ను విడిపిస్తా, నేను నిన్ను బలపరుస్తా, నా దక్షిణ హస్తం, నీతి అని నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటానని చెప్తున్నాడు. దేవుడు ఎవరంటే చెప్పండి, ఆదుకుంటాడు, ఆదరిస్తాడు, ఓదారుస్తాడు. కన్న తండ్రి కంటే కూడా తండ్రి ప్రేమ ఆయన దగ్గర ఉంది, తల్లి ప్రేమ ఉంది, అన్నదమ్ముల ప్రేమ ఉంది. దేవుడు తప్పకుండా ఆయన నమ్ముకుని ఆయన మీద ఆధారపడేవారికి ఆయనే సహాయకుడు. దావీదు ఒక చోట అంటాడు, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చునో, భూమిని ఆకాశాన్ని సముద్రమును కలుగు చేసిన యెహోవా యొద్ద నుండి నాకు సహాయం. దేవుడు సహాయకుడు, ఆయన నిజమైన సహకారి. తను నమ్ముకున్న వారికి ఆయన నిజంగా సహాయం చేస్తాడు. దేవుడు నిజంగా నీకు సహాయం చేస్తాడు. లోకంలో ఎవరు చేయరు సహాయం. నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా నీకు సహాయం చేయరు. దేవుడు మాత్రమే మనకు సహాయం చేస్తాడు. ఆయన నమ్ముకోదగినవాడు, నమ్మదగినవాడు కనుక ఆయన తప్పకుండా మనకి సహాయం చేస్తాడు. కనుక భయపడకూడదు, మనం దిగులు పడకూడదు, మనం వేదన పడకూడదు, చింతపడకూడదు. మనకు దేవుడే సహాయం చేసేవాడై ఉన్నాడు. కనుక దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీకు స్తుతులు, వందనాలు. భయపడుతున్న వాళ్ళతో మాట్లాడావు, దిగులు పడుతున్న వాళ్ళతో మాట్లాడావు. ఆయన దిగులు, భయము, చింత లేకుండా చేయి. నీ వైపు చూచిన వారికి నీవే సహాయం చేయి. దక్షిణ హస్తంతో ఆదుకో తండ్రి, ఆదరించు. బలహీనులు కాకుండా చేయి, రోగులు కాకుండా చేయి, స్వస్థపరచు. నీ కృప సమృద్ధిగా ఉంచమని ఈ వాక్యం విన్న వారందరికీ మేలు, దీవెన, ఆశీర్వాదం, ఆదరణ దయచేయి. కృప చూపమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.